వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కేంద్రంలో శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కవిత్రి కుమ్మర ముల్లమాంబ 586వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఆమె ఫోటోకి దండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన మండల అధ్యక్షుడు నిజాంపట్నం సుబ్బారావు నాగభూషణం, మండల మహిళా అధ్యక్షురాలు చల్లగిరి సామ్రాజ్యం, చల్లగిరి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సాయిబాబు, ఫకీర్రావు, సురేష్, లక్ష్మయ్య, రాంబాబు, సిలివేరు రామకృష్ణ శాలివాహన కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. పదహారవ శతాబ్దం కవయిత్రి, మన తెలుగులో కవయిత్రి మొట్టమొదటి తెలుగు కవయిత్రి. తెలుగులో మల్లమాంబ రామాయణం ప్రసిద్ధి చెందిన రామాయణంగా రాసింది. మొల్ల కుమ్మరి కుటుంబంలో జన్మించింది. కడప జిల్లా గోపవరం గ్రామంలో 1440 సంవత్సరంలో జన్మించారు. మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైంది. 217 సంవత్సరాలు భారత ప్రభుత్వం వారు మొల్ల జ్ఞాపకార్థం తపాలా బిళ్ళ 5 రూపాయలని విడుదల చేశారు. సినిమా యాక్టర్ పద్మనాభం గారు కథానాయక మొల్ల సినిమా తీశారు. ఈ చిత్రం బంగారు నంది అవార్డు పొందింది.